నమస్తే, నేను ప్రియాంకారావు. తమిళనాడులో ఇంకా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ 6 నెలలు లేదా సంవత్సరంలో తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇది నేను అంటున్న మాటో, లేదంటే రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటో, లేదంటే తమిళనాడు సినీ వర్గమో లేదంటే రాజకీయ వర్గమో అంటున్న మాటో కాదు. తెలంగాణకి చెందిన ఒక జ్యోతిష్యుడు చెప్తున్న మాట. మరి జ్యోతిష్యుడు ఏం చూసి చెప్తున్నాడు మళ్ళీ రాబో ఎలక్షన్స్ వస్తాయి అని, ముందస్తు ఎలక్షన్స్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే జ్యోతిష్యం చెప్పాలంటే చాలా ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి నేను జ్యోతిష్యుణ్ణి అని చెప్పుకునే ఒక వ్యక్తి చెప్పిన మాట, రాబో 6 నెలల్లో లేదంటే ఏడాదిలో తమిళనాడులో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు విజయ్ తన అధికార పీఠాన్ని కోల్పోవాల్సి వస్తుంది అంటున్నారు. ఏం చూసి చెప్తున్నారు ఈ జాతకం? దానికి ఏమి చూసి చెప్పాల్సిన టీవీలను, సోషల్ మీడియా, పేపర్లు చూసి చెప్పొచ్చు. దానికి జ్యోతిష్యం అవసరం లేదు, గ్రహశాస్త్రం అవసరం లేదు, గ్రహాల గతులు అవసరం లేదు. అతను చెప్పింది నేను కూడా విన్నాను. ఇందాక నువ్వే చూపించా, మామూలుగా నేనైతే చూడను. అతను చెప్పింది ఏం చెప్పాడు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, విజయ్ ఉండలేడు సీఎంగా అని చెప్పి. అది ఎవడైనా మినిమం రాజకీయ జ్ఞానం ఉన్నాడు ఎవడైనా చెప్తాడు, లేదా రోజు పేపర్లు చదివేవాళ్ళు కానీ టీవీలు చూసి, టీవీ హెడ్లైన్ చూసే వాళ్ళైనా చెప్తారు. గత 4 రోజుల నుంచి ఏం జరుగుతుంది తమిళనాడులో? విజయ్కి మెజారిటీ లేదు. మెజారిటీ లేదు కాబట్టి ప్రమాణ స్వీకారం చేయటానికే ఆయన అనేక పార్టీలని రిక్వెస్ట్ చేస్తున్నారు. గవర్నర్ ఏమో ఒప్పుకోవట్లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి అని చెప్పి మనం వింటున్నాం కదా. మరి ఆదిలోనే ఇన్ని ట్విస్టులు ఉంటే గవర్నమెంట్ ఆయన ఏర్పాటు చేసుకొని సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేస్తారని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోలేరు, ఎవరు అనుకోరు, ఎవరు సాధ్యం కాదు కూడా. అది ఎవరికి సాధ్యం కాదు. ఇక సాధ్యం ఏంటంటే అది అద్భుతం అనుకోవాలి. అంత అనుభవం ఉందా విజయ్కి? లేదు కదా. ఇప్పుడు స్టాలిన్ లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఒకవేళ ప్రసిద్ధి పార్టీ వాళ్ళని లాక్కోవటమో లేదా ఏదో చేస్తారు. సాంప్రదాయ పార్టీలు ఏం చేస్తాయి? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, 2014లో 63 స్థానాల్లో ఏమో గెలిచాడు. మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా 60 మ్యాజిక్ ఫిగర్ 63 స్థానాల్లో గెలిచారు. 3 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఏం చేశారు? ఆయన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి చట్టాన్ని, రాజ్యాంగాన్ని మడతీసి పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఆ తర్వాత ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నారు. నా ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వం అని చెప్పారు. ఇలా ఎలా చేస్తావా అని అంటే, బంగారు తెలంగాణ కోసం నేను చేశాను అని చెబుతున్నారు. అంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ప్రభుత్వాన్ని స్థిరంగా లేకపోతే ఏం జరిగిందని తెలుసు కాబట్టి ఆయన అది చేశారు. అది భక్తు రాజకీయ పార్టీలు చేసేటువంటి పని అది. కానీ విజయ్ అలా చేయగలరా? భక్తు రాజకీయ పార్టీ అది అని అంటే, ఇప్పుడు ఆయన వచ్చినటువంటి తీరును కనుక చూస్తే అది భక్తు రాజకీయ పార్టీగా రాలేదు. అది ఒక సినిమా అభిమానంతో పాలపొంగులాగా వచ్చింది. అదేమో ప్రాక్టికల్గా రాజకీయ అనుభవం ఉండి వచ్చినటువంటిది కాదు. ఇప్పుడు అతను గవర్నర్ దగ్గరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి వెళ్ళి లెటర్ ఇచ్చిన దగ్గరే ఆయన రాజకీయ పరిణితి ఎంత అనేది అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం పాటు 5 సంవత్సరాల పాటు నడుపుతాడని చెప్పేసి ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. ఆ జ్యోతిష్యుడు చెప్పేది ఏంటి? నేను చాలా సందర్భాల్లో వీడియోలు చేశాను 2-3 సార్లు ఇతని గురించే, ఈ జ్యోతిష్యుడి గురించే. ఇతను చెప్పేది జ్యోతిష్యం కాదు, విశ్లేషణ చేస్తాడు. 360 డిగ్రీస్ యాంగిల్లో విశ్లేషణ చేస్తాడు. అతను విశ్లేషణ చేసి దానికి 6వ స్థానంలో శుక్రగ్రహం ఉంది, 7వ స్థానంలో బుధుడు ఉన్నాడు, లేకపోతే 8వ స్థానంలో శని ఉంది, 13వ స్థానంలో ఏదో ఉంది, ఏదో చెప్తాడు నోటికి వచ్చింది. అది ఎవరికి తెలియదు కదా సామాన్యులకి. అదో చెప్పి మిగతా అంతా రాజకీయ విశ్లేషణ ఇప్పుడు రోజు మేము చేసేది ఉంటుంది కదా, మా లాంటి వాళ్ళు చేసేది ఉంటుంది కదా. ఇలాంటి రాజకీయ విశ్లేషణ ఆయన కూడా చేస్తాడు. ఆయన పరిధిలో ఆయన చేస్తాడు, ఆయనకున్న అవగాహన మేరకు ఆయన చేస్తాడు. పైగా ఆయనకి ఏంటంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ పిచ్చోళ్ళు నమ్ముతుంటారు. ఆ పిచ్చోళ్ళు నమ్మిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ ద్వారా నుంచి కొంత సమాచారం వచ్చింది. ఆ మధ్య ఒక ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అతను బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు. ఆయన వెళ్ళి
పోయి ఆయన చేత పూజలు చేయించుకున్నాడు. మంచిదే. ఆయన పూజలు చేయించుకోకపోతే మంత్రి పదవి వచ్చింది. అది చేయించుకున్న తర్వాత మంత్రి పదవి రాలా. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్య ఆయన చెప్పినటువంటి జాతకంలో అసలు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితమే లేదు, ఇక అయిపోయింది, క్లోజ్. జగన్మోహన్ రెడ్డి గారు బతికినంతకాలం సీఎం అన్నాడు. ఇదే జ్యోతిష్యం? ఇదేనా జ్యోతిష్యం? కాదు కదా. తర్వాత మొన్న లాస్ట్ అక్టోబర్ నుంచి కేంద్ర రాజకీయాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వమే ఉండదని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ ఫేక్, ఒక్కటి కూడా నిజం, అన్ని ఫేక్. నోటికి ఏది వచ్చేది చెప్తున్నారు అతను, నోటికి ఏది వస్తే అది. ఇప్పుడు ఏమంటాడు అతను, మధ్యంతర ఎన్నికలు వస్తాయని అందరికి కళ్ళెదురు కనిపిస్తున్నాయి కదా, అది చూసి ఈయన చెప్పేది జ్యోతిష్యం. అసలు ఒక రాష్ట్రానికి జ్యోతిష్యం చెప్పే అతనే. ఒక రాష్ట్రానికి చెబుతాడు, ఒక పార్టీకి చెబుతాడు. మరి అసలు నిర్జీవాలకి జ్యోతిష్యం ఏంటి? నిర్జీవ పదార్థానికి అదేమంటే ఇప్పుడు విజయ జాతకం మీద రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందా? ఉన్నది కదా. ఏదో చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు అని చెప్పి చాలా మంది పాపం ఇంత చెప్తున్నారు. ఆ జ్యోతిష్యుడు ఎవరని అంటే అతని పేరు నేను ఎత్తను, అసలు ఎత్తే ప్రసక్తి లేదు. అతను మనం ఎత్తామనుకోండి, అతను ఇంకా మనలాంటి వాళ్ళు ట్రాప్ చేస్తాడు అతను. ఇప్పుడు లేదంటే తమిళనాడు ఎలక్షన్ సంబంధించి ఎవరు చెప్పుకున్నారు ఇన్ని జ్యోతిష్యం? అసలు ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు కదా. ఎందుకు చెప్పాడు? ఆ మధ్యకాలం నేను ఇంకా రాజకీయ జ్యోతిష్యాలకు నేను వెళ్ళను, సెలబ్రిటీ జ్యోతిష్యాలకు వెళ్ళను అని చెప్పి ఒక శబ్దం చేశాడు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఆయన చేసి ఇలా చెప్తే ఏమంటాడు? ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే, ఎవరు విజయ్ అలాగే త్రిష పెళ్లి చేసుకుంటే ఒకళ్ళు ఏదో చనిపోతారనేది చెప్పాడు అతను. ఈయన ఎవరు చెప్పడానికి ఆ మాట? ఎలా చెప్తాడు? వాళ్ళు పెళ్లి చేసుకుంటా నేను చెప్పాడు అసలు. ఒక జంటు ఒక లేడీ కలిసి తిరిగితే ఇక వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళు డేటింగ్ లో ఉన్నట్టేనా లెక్క? అసలు ఇంకోటి, సరే పెళ్లి చేసుకోకపోయినా కానీ ఈయన దృష్టిలో ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారుగా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదేగా చేసేది. జాతకం ఎట్లా మారుతుంది అప్పుడు? అసలు జాతకం అంటున్నాడు సార్. జాతకానికి అసలు త్రిష పుట్టిన డేట్ తప్ప టైం ఇవేమి ఎవరికి తెలియదు, ఎక్కడ పుట్టిన. నేను చెప్పేది అదే, పిచ్చోడు పిచ్చి దోషేసం. అదే అంటే కామాఖ్యకి వెళ్ళమంటాడు, లేదంటే శుక్రగ్రహానికి బలహీనంగా ఉంది కాబట్టి స్కాచ్ తాగమని చెబుతాడు. అది ఇది కాదంటే మీకు కలిసి రావాలంటే వేణు పూజ చేయమంటాడు. శ్మశానానికి వెళ్ళి శవాన్ని దగ్గర కూర్చొని ఆ శవం నంచుకొని తినమంటాడు. ఇది చెప్పేది ఆయన. ఇట్లాంటి వాళ్ళని కేసు పెట్టి లోపల వేయాలి వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఎందుకు ఆయన టాలరేట్ చేస్తున్నారు, ఈ వ్యవస్థలో ఎందుకు టాలరేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవట్లేదు ఆయన్ని. పట్టించుకుంటే నిజంగా అతన్ని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి లోపల వేయాలి, లేదా చంద్రబాబు గారు తీసుకెళ్లి లోపల వేయాలి కేసులు పెట్టి. ఎలాగ అభిమానులు కేసులు పెడతారు కదా, కానీ పిచ్చుకోకలాగా వదిలిపెట్టారు. పట్టించుకోవట్లేదు. ఇంకా మిగిలిన మీరు ఎందుకు పట్టించుకుంటున్నారని ఇప్పుడు ఎందుకు చెప్పాలి మరి? అంటే అతను చెప్పింది ఏదో పిచ్చి మాట మాట్లాడు. ఆ పిచ్చి మాట మీద ఖచ్చితంగా మనం సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులం కాబట్టి ఆ పిచ్చోడి మాట నమ్మద్దని చెప్పాలిగా మనం. అంతే. ఎవడా పిచ్చోడు అని చూస్తారు కదా అందరు. మళ్ళీ ఇప్పుడు అదే అతనికి కావాల్సింది, అందుకని పేరు చెప్పట్లేదు. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.